బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును ప్రశ్నిస్తున్నారు పోలీసులు. గత నెల 28న అరెస్ట్ అయిన రాధాకిషన్ రావును నాంపల్లి కోర్టు పర్మిషన్తో నిన్న కస్టడీలోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. వారం రోజుల కస్టడీలో భాగంగా తొలి రోజైన నిన్న పెద్దగా స్పందించలేనట్లు సమాచారం. ఇక ఈ రోజు విచారణ ప్రారంభించిన వెంటనే ఆయనకు బీపీ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో దర్యాప్తు సిబ్బంది పీఎస్పీకి వైద్యులను పిలిపించారు. ప్రస్తుతం అక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు కస్టడీలో రాధాకిషన్ రావును విచారించిన దర్యాప్తు బృందం ఆ తర్వాత ఆయన కేవలం ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్లకే పరిమితం కాలేదని, వాటి ఆధారాల ధ్వంసం కుట్రలోనూ ప్రముఖ పాత్ర వహించినట్లు తెలిపింది. హార్డ్ డిస్క్ల ధ్వంసం వ్యవహారాన్ని నిరూపించేందుకు దర్యాప్తు బృందం అవసరమైన ఆధారాలను సేకరిస్తుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఎస్ఐబిలో కట్టర్లతో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసిన అనంతరం వాటిని నాగోల్ వంతెన కింద మూసీ నదిలో పడేశారు. అయితే అవి బురద నీటిలో తడిసిపోవడంతో వాటిలోని డేటాను రిట్రీవ్ చేయడం కష్టంగా మారింది. అయితే ఈ కేసులో అవే కీలకం కాబట్టి వాటి ధ్వంసం కుట్రను నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసేందుకు వినియోగించిన ఎలక్ట్రికల్ కట్టర్లను, బ్లేడ్లను, పత్రాలను భద్రపరిచిన స్పైరల్ టైండింగ్ వైర్తో పాటు ఇతర సామగ్రిని సైతం స్వాధీనం చేసుకున్నారు.